గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడులో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశానికి టీడీపీ ఇన్ఛార్జ్ బూర్ల రామాంజనేయులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో మైనార్టీలు పడుతున్న పలు సమస్యలను రామాంజనేయులకు మైనార్టీ సోదరులు తెలియజేశారు. ఈ ప్రభుత్వంలో కన్నా టీడీపీ ప్రభుత్వంలోనే మైనార్టీలకు అన్ని సౌకర్యాలు అన్ని విధాలుగా రక్షణ కల్పించారని, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని, రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తపరిచారు. మళ్లీ అధికారంలోకి టీడీపీ ప్రభుత్వం వస్తేనే మాలాంటి మైనార్టీలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గంలోని పలు మండలాల్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ప్రతి గ్రామం నుంచి మా మైనార్టీ సోదరులు ముస్లింల ఆత్మీయ సమావేశం మా ప్రయాణం తెలుగుదేశంతోనే అని ఈరోజు ఈ ఆత్మీయ సమావేశాన్ని పెద్ద సంఖ్యలో మా ముస్లిం సోదరులు ఏర్పాటు చేసుకోవడం, మరి వచ్చే ఎన్నికల్లో మా ముస్లిం సోదరులు ముక్త కంఠంతో తెలుగుదేశానికే పట్టం కడతారన్న దానికి నిదర్శనం. ఈరోజు మా ముస్లిం సోదరులు అందరూ కూడా ముక్త కంఠంతో మాట్లాడుతున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మాకు 2014-19 మధ్యన 11 స్కీముల ద్వారా దాదాపుగా లక్షల మందిలో లక్షలాది మంది ముస్లిం సోదరులకి ఉపాధి అవకాశాలు కల్పించాడు. దాదాపుగా 40,000 మందికి దుల్హాన్ పథకంతో పెళ్లి కానుక అందించాడు. ప్రతి సంవత్సరం 10 లక్షల కుటుంబాలకి రంజాన్ తోఫా ఇచ్చాడు. మరి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కింద వేలాది మంది పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే ఈరోజు అనేక కారణాలు చూపించి ఈరోజు మా ముస్లిం యువతకు తీరని అన్యాయం చేశాడన్నటువంటి విషయాన్ని ఈరోజు మా ముస్లిం సోదరులంతా కూడా గట్టిగా అడుగుతున్నారు. ఈరోజు విదేశీ విద్య ఆ రోజు 529 మంది మా ముస్లిం సోదరులకే 10 లక్షల రూపాయల చొప్పున చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు పంపిస్తే ఈరోజు ఒక్కరు కూడా ముస్లిమ్స్కి అవకాశం లేనటువంటి అవకాశం. అంతేకాదు ఆ రోజు దుల్హాన్ పథకం ఏ కండిషన్స్ లేకుండా పెళ్ళి అయితే చాలు అని ఆడబిడ్డకు 50,000 రూపాయల సహాయం అందిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3.5 సంవత్సరాలు దుల్హాన్ పథకాన్ని మరుగున పెట్టి ఇప్పుడు కేవలం 2020 నుంచి అమలు పరుస్తానని చెప్పి ఈ 4 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటిది ఎంత అంటే కేవలం 5,000 మంది 50,000 కోట్లు 50 కోట్లు అంటే మరి ఆ రోజు 211 కోట్ల రూపాయలతో దుల్హాన్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి 40,000 మందికి ఇస్తే ఈరోజు ఆయన 5,000 మందికి ఇచ్చి నేనేదో గొప్పగా చేశాను ముస్లిమ్స్కి అని చెప్పుకుంటున్నాడు. ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. అన్ని కన్నిటికన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వంలో ప్రతి ముస్లిం పేద కుటుంబాన్ని లక్షాధికారులు చేసేటటువంటి బాబు సురిటి భవిష్యత్తు గ్యారెంటీకే మా ఓటు అని ఘంటాపథంగా వాళ్ళు ఈరోజు పిలిపించారు.